అప్పుడు అడిగాడు, ఎవరి దగ్గర గాడిదలు ఉన్నాయో నేను ఒక గాడిద కొనుక్కుంటాను అని అంటే, అప్పుడు పప్లాస్ దగ్గర ఒక గాడిద ఉంది, నేను నా గాడిద అమ్మేస్తాను మిషనరీకి అనుకొని ఏం చేశాడు, ఆ గాడిదను తీసుకెళ్ళి మిషనరీకి అమ్మేశాడు గాడిదను. ఇప్పుడు మిషనరీ ఏం చేయాలి, గాడిద మీద ఎక్కి అన్ని గ్రామాలు వెళ్ళి ఒక్కొక్క గ్రామానికి సువార్త ప్రకటించాలి కదా. ఆ గాడిద మిషనరీ దగ్గరగా వచ్చిన తర్వాత అస్సలు మిషనరీ మాట వినట్లేదు, కదిలేదే కాదు. అప్పుడు మళ్ళీ పప్లాస్ని పిలిచి, పప్లాస్ నీ గాడిద ఏంటి అసలు మాట వినట్లేదు, కదలట్లేదు, ఏం చేయాలి అని చెప్తే ఏం చేశాడు తెలుసా, సరే మిషనరీ గారు, జాన్సన్ గారు, నేను మీతో కూడా వస్తా కొద్ది రోజులు, నా గాడిదని నేను నడిపిస్తాంటే, వెరీ గుడ్, మంచి ఐడియా, నువ్వు నాతో పాటు రాని ప్రతిరోజు తీసుకెళ్ళేవాడు అనమాట గాడిదను. మరి రోజు పప్లాస్ నడిపించేవాడు, గాడిద మీద ఇద్దరు కూర్చొని అన్ని గ్రామాలకు వెళ్ళేవాడు, సువార్త చెప్తా ఉంటే వింటూ ఉండేవాడు. ఆ టైంలో పప్లాస్ గురించి అంత మిషనరీకి తెలిసిపోయింది, ఎందుకంటే చాలా అబద్ధాలు చెప్తాడు అనే విషయం బాగా అర్థమైంది. కొంతకాలం అయిపోయిన తర్వాత మిషనరీ ఏం చేస్తున్నాడు, వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నాడు. నేను కొద్ది రోజులు మా దేశానికి వెళ్ళిపోతున్నా పప్లాస్ అంటే, అయ్యో అవునా నిజమా అని అంటాడు. సరే నేను వెళ్ళకముందు నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను, అది నీ దగ్గర పెట్టుకో అన్నాడంట. అమ్మ నాకు ఎంత మంచి గిఫ్ట్ ఇస్తాడో ఏమో, పెద్ద కోట్ ఇస్తాడో మరి ఏమి ఇస్తాడో అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటే, ఈ జాన్సన్ మిషనరీ లోపలికి వెళ్ళి ఏం తెచ్చాడు తెలుసా, ఒక చెక్క తెచ్చి ఇచ్చాడు, తర్వాత కొన్ని మేకులు తెచ్చి ఇచ్చాడు, ఒక సుత్తని ఇచ్చాడు. ఇదే నీ గిఫ్ట్ అని ఇచ్చి ఏం చెప్పాడు తెలుసా, ఇదో ఈ చెక్క నీ దగ్గర పెట్టుకో, ఈ సుత్త దగ్గర పెట్టుకో, ఈ మేకుల దగ్గర పెట్టుకో, మళ్ళీ నేను తిరిగి వచ్చేదాకా నువ్వు ఒక పని చేయాలి. ఏం పని అంటే, నువ్వు అబద్ధం చెప్పినప్పుడల్లా ఒక మేకు ఆ చెక్కకి కొట్టాలి. ఏం చేయాలి, అబద్ధం చెప్పినప్పుడు ఎప్పుడు అబద్ధం చెప్తావో, ఎన్ని అబద్ధాలు చెప్తావో అన్ని మేకులు ఆ చెక్కకు కొట్టాలి అని చెప్పాడండి. చెప్తే సరే అని చెప్పి, అరే ఇదేంటి మంచి గిఫ్ట్ ఇస్తాడు అనుకుంటే, ఇదేంటి సుత్తే మేకులు ఇచ్చి అబద్ధం చెప్పినప్పుడు కొట్టమన్నాడు, ఇదేంటి అబ్బా అనుకున్నాడు. సరేలే అని తీసుకున్నాడు. తీసుకొని ఇంకా మరి నేను వెళ్ళొస్తా జాగ్రత్త అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి అవి తీసుకొని మరి సుత్తని ఊపుకుంటూ వెళ్తున్నాడు అన్నమాట కిందకి, ఆ కొండ నుంచి దిగి వస్తూ ఉన్నాడు. సుత్త ఊపుకుంటూ వస్తే వాళ్ళ ఫ్రెండ్ మరి ఒక అబ్బాయి కలిశాడు, వాళ్ళ ఫ్రెండ్ పంచో, అబ్బాయి పేరు పంచో కలిసి, ఏంటి పబ్లాస్ ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు, ఈ సుత్తి ఎక్కడిది, ఇవన్నీ ఎక్కడి అంటే, ఏం లేదు ఈ సుత్తే మా జాన్సన్ గారి దగ్గర ఉంటే నాకు ఇచ్చాడు మిషనరీ అని అన్నాడు. అవును కదా, జాన్సన్ గారు వెళ్ళిపోయారంట, నీకు ఏమన్నా గిఫ్ట్స్ ఇచ్చారా అని అడిగాడు. అయితే ఇచ్చాడు నా గిఫ్ట్, చాలా గిఫ్ట్ ఇచ్చాడు అన్నాడంట. ఏమేమి ఇచ్చాడంటే, నాకు ఒక పెద్ద కోట్ ఇచ్చాడు అన్నాడంట. మొదలైంది కదా అబద్ధాలు. రంగురంగు బొమ్మలతో నీ ప్రేమను తెలియజేసి ఉంటుండగా ప్రభా, కథ ద్వారా నీ ప్రేమను తెలుసుకున్నారు కనుక అబద్ధములు పాపం అన్నింటిని ఒప్పుకొని, పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి నీ బిడ్డగా జీవించడం సాయం చేయండి. వీరిలో ఉన్న
అంతరంగంలో ఉన్న పాపము పాప స్వభావం తొలగించి క్రొత్త జన్మం పొందినట్లే చేయండి. పాపలు ఒప్పుకున్నప్పుడు క్షమిస్తానన్నావు, క్షమించాలని నమ్ముటకు సహాయం చేయండి. ప్రభు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, అప్పుడు వాడు పెద్దవాడిన తర్వాత దానిలోని తొలగిపోడు. కనుక ఈ మంచి మార్గంలోని తొలగిపోకుండా ఈ బిడ్డలందరినీ దీవించండి. నా ఎదుకు వచ్చి వారిని ఏమాత్రం బయటకు త్రోసివేయనన్నావు. పిల్లల్ని మీరు ఎత్తుకున్నారు, కౌగులించుకున్నారు, ఆశీర్వదించి దీవించినారు. అటు ప్రభు దీవెన ఈ బిడ్డలకు దయచేయమని, ఈ పిల్లల ద్వారా వారి తల్లిదండ్రులు, అన్నలు, అక్కలు అందరూ కూడా రక్షణ పొందడానికి సాయం చేయండి. ఈ దినం కృతజ్ఞత కూడిక సమయం సందర్భంలో ప్రభాని దాసుడు మరి సువార్తమ్మ అది దేవదాస్ సువార్తమ్మ వారు వచ్చి గత సంవత్సరం అంతట్లో మీరు కాపాడు సంవత్సరం ముగించుకున్నారు. గత సంవత్సరాలన్నింటిలో ఈ యొక్క కఠినమైన ప్రాంతంలో సేవలకు కొనసాగించినందుకు ప్రభు కుటుంబంతో వారి ఇంటి వారితో స్థానిక సంఘం రేమబోధ విశ్వాసంతో కలిసి కృతజ్ఞత కూడా కలిగి ఉంటున్న సమయాన్ని దీవించండి. పాడే పాట వాక్యభావం దీవించండి. దాసుని ఆత్మతో అభిషేకించి బలంగా మాటలు వాడుకోనండి. అనేక హృదయాల పాపము మరి ఎన్నో ఉపకారాలు, లెక్కలేనన్ని ఉపకారములు నా పట్ల ఆయన చేస్తున్నాడు, ఇక ముందు చేయబోతున్నాడు. కనుక ఆ ప్రభువుని నేను ఆరాధించకుండా ఎలా ఉండగలను, నేను స్తుతించకుండా ఎలా ఉండగలను, అని కృతజ్ఞత చెప్పుకోకుండా నేను ఎలా ఉండగలను? ఎందుకంటే ప్రాముఖ్యంగా ఆయన నా దోషం నన్ను క్షమించిన వాడు, నా పాపాన్ని క్షమించాడు. ఆయన నా పాపములన్నిటి కూడా మరి ఆయన క్షమించి మరి నన్ను ఆ సమాధిలోకి, ముఖ్యంగా అగ్నిగుండంలోనికి వెళ్లకుండా నరకం నుంచి తప్పించిన వాడిగా ఉంటున్నాడు. అది ఎన్నటన్నిటికీ ఆ పాపము అది నిలిచి ఉండే పాపాన్ని ఆయన తన రక్తము ద్వారా తన యొక్క రక్తము ద్వారా, అమూల్య రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచి మనల్ని కడిగి ఆ పాపాన్ని కొట్టివేసిన వాడుగా ఉంటున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉపకారము. మళ్లించుకోవాలని వాడు ఏదో రీతిగా మనలో నిరాశను పట్టుకు తీసుకురావాలని, మన నోట్లో ఉన్నటువంటి ఆ స్తుతిగానాన్ని తీసివేయాలని. ఎందుకంటే దావీదు ఎంతో కష్టాలు గుండా వెళ్తా వచ్చాడు, కానీ ఎన్నడూ కూడా ఆయన స్తుతిని మానుకోలేదు, ఎన్నడూ కూడా ఆయన ఆరాధనని మానుకోలేదు. ఎందుకంటే నా జీవిత కాలం అంతయు నేను పాడేదను, తల నెరిసి వృద్ధుడైన వరకు ముందు తరాల వారికి నేను చెప్తాను. మరి ఈ అనుభవంలో మనం వచ్చినట్లయితే మనం తప్పకుండా ఆయన యొక్క మేలును మనం గుర్తించిన వాళ్ళం అవుతాము. మంచాల గట్ట అక్కడ సంఘ పెద్ద అక్కడ సేవలో ఉండి దేవుని సేవ చేస్తున్నాడు. నేను ఒక సంఘంలో మేము ఉండి పరిచయం చేస్తామనేటువంటి తలంపు మనకు రిక్వెస్ట్ ఇచ్చినాడు. మరి ఎక్కడైనా మమ్మల్ని సేవకు పంపించండి అని చెప్పినప్పుడు చిన్న బోధన ఇదే గ్రామం గుర్తొచ్చింది. ప్రార్థన చేసినాము, అద్భుతంగా ఇంతవరకు కాపాడినా. ఎన్నో ప్రమాదాలు కూడా తప్పించినాడు దేవుడు. ఇంకా పురుషులను అనేకులు రక్షించినట్టు ప్రార్థించాడు. స్త్రీల సంఖ్య ఎక్కువనే ఉంది, కానీ పురుషుల సంఖ్య లేదు. మరి దేవుడి పాలెంలో ఉన్న ప్రజలు అనేకులను దేవుడు రక్షించినట్లు నామకార్థ స్థితిలో ఉండే దేవుడు వారిని రక్షించాలి, నామకార్థ స్థితిలో ఉండి రక్షించాలని ప్రార్థించండి. మరి ఇంకా అక్క కూడా ప్రమాదం ఉండింది, హై షుగరు, తర్వాత కాలికి గాయమై ఎంతో ప్రమాదంగా ఉండింది. దేవుడు తప్పించాడు. రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పాపక్షమాపణించే ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పరలోకమును సిద్ధపరిచిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, అంత్యోక్య వాసి ప్రభువైన యేసుక్రీస్తు వారికి, జనబోతు వాసి ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ఎబ్రోను వాసి ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పరలోకపు వాసి ప్రభువైన యేసుక్రీస్తు వారికి, బోలో జిందా ఖుదావన్ ప్రభు యేసు మసీహ్ కే